హలో అండి. కృతయుగ్ నవల 7వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. కాంచన అందించిన టాబ్లెట్ వేసుకుని మంచినీరు తాగాడు కృతయుగ్. తలదిండు నానుకొని కూర్చుని కాంచన వంక చూశాడు. ఆ చూపులు గమనించి వచ్చి పక్కన కూర్చుంది కాంచన. ముఖం మీది ముసుగు తొలగించి అతడి కళ్ళల్లోకి చూసింది. ఎందుకలా చూస్తావు? నాకు సిగ్గుగా ఉంది అంది నువ్వు సిగ్గుతో. అతడి కళ్ళల్లో తొలిసారిగా నిర్మలమైన ప్రేమానురాగాలను చూస్తోంది. ఆమె గుండె అతడిని హత్తుకుపోమ్మని తొందర చేస్తోంది. కృతయుగ్ ఆమె చేయి అందుకుని ముద్దాడాడు. ఇది నాకే కాదు, స్నిగ్ధకు పునర్జన్మ. మమ్మల్ని కాపాడిన దేవతవు నువ్వు. నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను అంటూ ఆమెను గుండెల మీదకు లాక్కుని హత్తుకుంటూ పెదవులు ముద్దాడాడు. పులకించిపోయింది కాంచన. తొలకరి జల్లు కోసం ఎదురు చూసి చూసి చిరుజల్లు పడగానే భూదేవి పొందే అపురూపమైన పులకింతలాంటి తీయని వ్యధ అది. వలచినవాడి కౌగిలి ప్రేమ పలుకుల కన్నా ప్రేయసికి విలువైనదేముంటుంది? ఆ పులకింతలో కలిగిన ఆనందాన్ని తట్టుకోలేక అతడి గుండెలో తలదాచుకుని ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తావు? చూడు, ఇలా చూడు అంటూ ముఖాన్ని పైకి లేపి సోగ కళ్ళల్లోకి చూశాడు. కనుకొనుకుల్లో ముత్యాల్లా మెరుస్తోంది తడి. ఆ కళ్ళను అరచేత్తో తుడుస్తూ ఏమైంది అని అడిగాడు. అంతకుముందు చాలాసార్లు నిన్ను ముద్దాడాను, కానీ నీవుగా నన్ను దగ్గరికి తీసుకుని ప్రేమగా ముద్దాడిన తొలి ముద్దు ఇది. అందుకే ఆనందం తట్టుకోలేకపోయాను అంది ఆర్తిగా. ఆమె చెంపలను నిమిరి ముద్దాడాడు కృతయుగ్. స్నిగ్ధ మీద నీకు అసూయగా లేదా? లాలనగా అడిగాడు. లేదు, ఎందుకుంటుంది? నువ్వే నా ప్రాణంగా భావించాక నీ ఇష్టాలు నావి కావా? నువ్వు ప్రేమించే స్నిగ్ధం మీద నాకు ప్రేమ ఉండదా? మీ ఇద్దరి మధ్య నాకింత చోటిస్తే చాలనుకునే చిన్న ఆశ నాది అంటూ ఆమె కొసరి ముద్దాడుతుంటే భుజం గాయం బాధ కూడా మర్చిపోయి ఆమెను కౌగట వదువుకున్నాడు కృతయుగ్. స్నిగ్ధ హాస్పిటల్కి బయలుదేరి వీధిలోకి వచ్చేసరికి సాయంత్రం 5 దాటింది సమయం. ఆమె సందేహిస్తూనే ఉంది. మహీధర్ లాంటి గుంటనక్కల దృష్టిలో పడనేకూడదు. పడితే ఓ పట్టాన వదలరు. తను గుడ్డిగా వెళ్ళిపోతే వాడు వెనకే హాస్పిటల్కి వచ్చే ప్రమాదం ఉంది. అదే జరిగితే కాంచన చిక్కుల్లో పడుతుంది. వాడు ఈ పరిసరాల్లోనే ఎక్కడో మాటేసి ఉంటాడనిపించింది. అందుకే ఆటోని పిలవకుండా కాలినడకన రోడ్డెక్కింది. సాయంత్రం వేళ రోడ్డు మీద ట్రాఫిక్ అధికంగా ఉంది. ఫుట్పాత్ వెంట పాదచారులు అధికంగా ఉన్నారు. వాళ్లలో కలిసిపోయి ముందుకు సాగింది. ఆమె 100 అడుగులు దూరం కూడా పోకముందే రోడ్డు మీదకి వచ్చాడు మహీధర్. ఆమె నడంగా ఫాలో అవుతూ బయలుదేరాడు. అతన్ని గమనించి కూడా గమనించినట్టే ముందుకు సాగింది స్నిగ్ధ. నడుస్తూనే తీవ్రంగా ఆలోచిస్తోంది. తను భయపడినట్టే అయింది. ఇప్పుడు వాడిని వదిలించుకోవటం ఎలా? ఆటో ఎక్కితే మరో ఆటోలో ఫాలో కావచ్చు. ట్యాక్సీ ఎక్కితే మరో ట్యాక్సీలో ఫాలో చేయొచ్చు. అతడికి స్లిప్ ఇవ్వకుండా తను హాస్పిటల్ మెట్లెక్కలేదు. ఆలోచిస్తూనే కావాలని చుట్టుపక్కల సందులు గొంతులు తప్పిన చోటే వాడిని తిప్పుతూ అవతల మరో పెద్ద వీధిలోకి అడుగుపెట్టింది. అదృష్టం కొద్దీ ఒక ఖాళీ ఆటో అటుగా వస్తూ కనిపించింది. ఇక ఆలోచించకుండా ఆటో ఆపి ఎక్కి కూర్చుంది స్నిగ్ధ. వెనకే పరిగెత్తుకొచ్చాడు మహీధర్. ఆటో నెంబర్ చూడగలిగాడు కానీ చేరుకోలేకపోయాడు. 3 నిమిషాల తర్వాత కానీ మరో ఆటో దొరకలేదు అతడికి. ఆటోలో స్నిగ్ధ వెళ్ళిన రూట్లో ప్రయాణిస్తూ గాలించాడు. ఎక్కువ దూరం పోకుండానే ఒక ఆటో స్టాండ్లో కనిపించింది స్నిగ్ధ వెళ్ళిన ఆటో. డ్రైవర్ని కలిసి ఆమె ఎక్కడ దిగిందో చెప్పమని అడిగితే అతడు విసుగ్గా చూశాడు. భలే బేరంలే సార్, 2 వీధులు దాటగానే దిగిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అన్నాడు. తెలివిగా తన నుంచి ఆమె తప్పించుకుందని గ్రహించి కోపంతో వెనుదిరిగాడు మహీధర్. ఇక ఆమెను ట్రేస్ చేయటం కష్టం. స్నిగ్ధ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. 3 ఆటోలు మారి ఆసుపత్రికి చేరుకుంది. సరిగ్గా అప్పటికి కను చీకటి పడుతుంది. అంత క్రితమే వీధి లైట్లు వెలిగాయి. ఆసుపత్రిలో విద్యుత్ దీపాలు పట్టపగల్లా ప్రకాశిస్తున్నాయి. స్నిగ్ధ వెళ్ళేసరికి కృతయుగ్ గదిలోంచి కంగారుగా బయటికి వస్తూ కనిపించింది కాంచన. స్నిగ్ధకు ఏం జరిగిందో అర్థం కాక గాబరా చెందుతూ కాంచన వద్దకు పరిగెత్తింది. ద్వారకా లాడ్జి అనంతస్వామి గది మధ్యలో కూర్చుని చిన్న చిట్కా పని చేస్తున్నాడు అనంతస్వామి. నేల మీద విచిత్రమైన చిన్న ముగ్గు వేసి ఉంది. దాని మీద పసుపు కుంకుమను చల్లి పూల రేకులు చల్లబడి ఉన్నాయి. మధ్యలో ఒక మూకుడు ఉంది. 3 రకాల నూనెలు కలపబడి నల్లగా ఉన్న ఆయిల్ మధ్య ఒక జ్యోతి ప్రకాశవంతంగా మండుతోంది. మూకుడు చుట్టూ నిమ్మకాయలు ఉంచబడ్డాయి.
ఎదురుగా కూర్చుని ధ్యానంలో ఉన్నాడు అనంతస్వామి. కాస్త ఎడంగా అన్నారావు, మేనల్లుడు మహీధర్, పీటర్ ఇంకా అనుచరుల్లో కొందరు కూర్చుని ఆతృతగా ఏం జరుగుతుందో చూడాలని ఎదురు చూస్తున్నారు. గది తలుపులు దగ్గరగా మూసి ఉన్నాయి. గదిలో ఉక్కపోతగా ఉన్నా భరిస్తున్నారంతా. ఈ తంతు ఎందుకోసమో వాళ్ళకి తెలుసు. తమ సమీపంలోనే ఎక్కడో ఉన్నట్టు ధ్యానంలో తెలుసుకున్నాక గరుడరేఖ అరచేతిలో ఉన్న మనిషిని రప్పించే ప్రయత్నంలో భాగంగా అనంతస్వామి ప్రత్యేక పూజలో కూర్చొని మోహిని శక్తిని ప్రేరేపించి ఆవాహన చేసి పంపించి ఫలితం కోసం ఎదురు చూస్తూ ధ్యానంలో ఉన్నాడు. దీవి మీద అడుగు పెట్టాలంటే పింగళ నాగశక్తిని దెబ్బతీసే గరుడ శక్తి గల మనిషి అవసరం. అందుకే ఈ అన్వేషణ. పంపించిన మోహిని శక్తి అతన్ని ఆవహించి ఇక్కడికి తీసుకురావాలి. అనంతస్వామి అసుర సంధ్యలో సూర్యుడు అస్తమిస్తాడనగా పూజలో కూర్చున్నాడు. అర్ధగంట సమయం గడిచిపోయింది. గదిలో గాలి క్రమంగా వేడెక్కుతోంది. ఊపిరి తీసుకోవటం మర్చిపోయి జ్యోతిని గమనిస్తున్నారంతా. గాలి ఆడకపోయినా ప్రాణం ఉన్నట్టు రెపరెపలాడుతోంది మట్టి మూకుడులోని జ్యోతి. సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం నెలకొని ఉంది గదిలో. రా, నా శక్తికి లోబడి లేచిరా, ఇది నా ఆనతి, రా. అనంతస్వామి పెదవులు మృదువుగా హెచ్చరిస్తున్నాయి. అతని ఆనతిని ధిక్కరిస్తున్నట్టుగా జ్యోతి నిలకడ కోల్పోయి మరింతగా రెపరెపలాడలారంభించింది. అనంతస్వామి కళ్ళలో ఆశ్చర్యం తొంగి చూస్తోంది. విభ్రమంతో నొసలు విశాలమయ్యాయి. అవతలి వ్యక్తి సామాన్యుడైతే తన మాటకు కట్టుబడి సమ్మోహితుడై నిద్రలో నడిచి వస్తున్నట్టు లేచి వచ్చేయాలి. మోహిని ఆవహిస్తే తిరుగులేదు. కానీ అలాంటి సూచన ఇక్కడ కనిపించటం లేదు. అవతల మనిషి అసామాన్యుడని అనుమానిస్తూనే మరోసారి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఆవాహన గావించబోయాడు. అదే సమయంలో ఏవో చేత్తో చరిచి జ్యోతిని ఆర్పేసినట్టు జ్యోతి ఆరిపోగా మూకుడులో నూనె ఎగిరి చుట్టూ చిందరవందరగా పడింది. అనంతస్వామితో పాటు అందరూ గాబరాతో లేచిపోయారు. స్నిగ్ధ హోటల్కి బయలుదేరి వెళ్ళాక కాంచన హృదయకి పక్కన కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఈ లోపల డాక్టర్ దయానిధి వచ్చాడు. ఆయన్ని చూసి దూరంగా జరిగి నిలబడింది కాంచన. హే, ఆర్ యూ యంగ్ మ్యాన్? యూ ఫీల్ బెటర్? వస్తూనే తన సహజ ధోరణిలో అడిగాడు ఆయన. లేదు డాక్టర్, గాయం నొప్పిగా ఉంది, కుట్లు వద్ద నెత్తురు చెమరుస్తోంది అన్నాడు హృదయ భుజం చూపిస్తూ. నాకు తెలుసు, అందుకే ఇక్కడ అమ్మాయిలు ఉండకూడదన్నాను విసురుగా అన్నాడు డాక్టర్. అదేమిటి డాక్టర్, తనేం చేసింది? వేళకి మందులు తనేగా ఇస్తోంది. అంతకు మించి ఏమీ ఇవ్వలేదంటావు. నాకు తెలియదు అనుకోకు. అందమైన అమ్మాయి పక్కనుంటే చేతులు ఊరుకుంటాయా? చేయి కదవకూడదని వార్నింగ్ ఇచ్చా, నువ్వు పాటించలేదు. ఇలాగైతే 2 రోజుల్లో గాయాన్ని తగ్గించటం కష్టం. ఆలోచించుకో. 10 రోజులు ఇక్కడే ఉంటానంటే నాకు అభ్యంతరం లేదు అంటూ బోల్డ్గా నవ్వేశాడు డాక్టర్ దయానిధి. ఆయనదో విచిత్రమైన నవ్వు. కల్లా కపటం తెలియని చిన్నపిల్లాడి నవ్వులా ఉంటుంది. ఆయన మాటల్లో అబద్ధం ఏమీ లేదు. కాంచనతో కౌగులింతలు ముద్దల మోహంలో గాయం రేగిన సంగతి పట్టించుకోలేదు. కృతయ్యకి ఇంజెక్షన్ ఇచ్చాడు డాక్టర్ దయానిధి. చూడు, రాత్రికి భోంచేయకూడదు, పాలు రొట్టె తీసుకో, మా నర్సు తెచ్చిస్తుంది అన్నాడు డాక్టర్. డాక్టర్, ఆయన మాటలకి అడ్డొచ్చేశాడు కృతయ్య. మధ్యాహ్నం భోంచేయలేదు, ఈ పూట పథ్యం అంటే నా వల్ల కాదు, నేను భోంచేస్తాను అన్నాడు మొండిగా. నథింగ్ డూయింగ్. చెప్పినట్టు వింటే ఎల్లుండే నువ్వు వెళ్ళిపోవచ్చు. చూడమ్మా, ఎదురుగా హోటల్ ఉంది, మీరు వెళ్ళి హోటల్లో భోంచేయండి. ఇక్కడైతే మీ కంచం లాక్కుని తినేసేలా ఉన్నాడు ఇతను. ఈ పూట స్ట్రిక్ట్గా ఇతను పాలు రొట్టె మాత్రమే తీసుకోవాలి, ఓకే అంటూ సలహా ఇచ్చాడు. డాక్టర్, మీరు దయానిధి కాదు, నిర్దయానిధి అన్నాడు అక్కసు కొద్ది కృతయ్య. తప్పదు మ్యాన్, మేము కఠినంగా లేకపోతే పేషెంట్ చెప్పినట్టు వింటారా? రోగాలు తగ్గుతాయా అంటూ వెళ్ళిపోయాడు ఆయన నవ్వుతూ. లాభం లేదు కాంచన, ఈ డాక్టర్ ఆకలితో మార్చి చంపేసేట్టున్నాడు ఇక్కడ ఉంటే. స్నిగ్ధ రాగానే బిల్లు కట్టి మనం హోటల్కి వెళ్ళిపోదాం అన్నాడు అలకతో. బిల్లు కట్టాలంటే అక్క రానక్కర్లేదు, నేనే కట్టేస్తాను. కానీ నువ్వు త్వరగా కోలుకోవాలంటే కాస్త ఓర్చుకోవాలి, తప్పదు అంటూ డాక్టర్ని సంబంధించింది కాంచన. అలిగి బెడ్ మీద అటు తిరిగి పడుకున్నాడు కృతయ్య. అంతలో ఏవో తన మీదకు వస్తున్న ఫీలింగ్ ఏర్పడి చివ్వున లేచి కూర్చున్నాడు. కాంచన ఎడంగా టేబుల్ మీద సామాన్ సర్దుతోంది. తన పక్కన ఎవరూ లేరు, కానీ ఎవరో తిరుగుతున్న ఫీలింగ్. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఎవరో సుదూరంలో ఉండి తనను రమ్మంటూ పిలుస్తున్న అనుభూతి. కృతయ్యకి డౌట్ వచ్చేసింది. ఏదో జరుగుతోంది, ఎవరో మంత్రప్రయోగం చేస్తున్నారు, ఆవాహన చేసి తనను రప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఎవరి వాళ్ళు తను జాగ్రత్త పడకపోతే అనర్థాలు జరిగిపోవచ్చు. తక్షణం బెడ్ మీద పద్మాసనం వేసుకు కూర్చున్నాడు కృతయ్య. తన యోగ శక్తిని ఇంతవరకు ఎప్పుడూ ఉపయోగించలేదు. ఆ అవసరం కూడా రాలేదు. ఇప్పుడు అవసరం ఏర్పడింది. ఛాయాపురుష యోగ సిద్ధిని ఉపయోగించక తప్పదు. కాంచన పిలిచాడు. అంటూ తిరిగి చూసింది కాంచన. నేను కళ్ళు తెరిచే వరకు నన్ను పలకరించకు, నాకు దూరంగా ఉండు, ఇక్కడ ఏం జరిగినా భయపడకు. ఏమైంది? ఆందోళనగా అడిగింది కాంచన. తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పింది చెయ్యి అంటూ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు కృతయ్య. కాంచనకు ఏమీ అర్థం కాలేదు. అతడి గురించి స్నిగ్ధకు తెలిసినంతగా కాంచనకు తెలియదు. అందుకే ఒకంత గాబరా చెందుతూ ఎడంగా కుర్చీలో కూర్చుని అతన్నే గమనించసాగింది. ధ్యానంలోకి వెళ్ళిన కృతయ్యకి ముందుగా పంచవన్నెల రంగులు కళ్ళ ముందు ఆవిష్కృతమయ్యాయి. క్షణాలు గడిచే కొద్దీ రంగుల స్థానంలో ఒక జ్యోతి ప్రత్యక్షమైంది. ఆ వెనకే ఆవాహన చేస్తున్న మంత్రవాది రూపం సాక్షాత్కరించింది. చివరగా ఒక వికార రూపం తనలో ప్రవేశించడానికి తన చుట్టూ గాలిలో తిరుగుతూ విశ్వప్రయత్నం చేయటం కనిపించింది. ఆగు, శాసించాడు కృతయ్య. అదృశ్య రూపంలోని మోహిని శక్తి గాలిలో నిలిచిపోయింది. ఎదురుగా రా ఆజ్ఞాపించాడు. ఎదురుగా వచ్చి నిలబడింది. ఎవరు నువ్వు? అడిగాడు. వికృతంగా అతి భీకరంగా ఉన్న రూపాన్ని సామాన్యులు చూస్తే జడుచుకుంటారంటంలో సందేహం లేదు. నన్ను మోహిని శక్తి అంటారు, కర్కశమైన గొంతుతో బదిలిచ్చింది శక్తి. ఎడంగా కుర్చీలో కూర్చున్న కాంచనకి అక్కడ ఏం జరుగుతుందో, కృతయ్య ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. అవి పిచ్చి చేష్టలో గాలి చేష్టలో తెలియలేదు కానీ విచిత్రమైన ఈ అనుభవం ఆమెలో కంగారు పుట్టించింది. కృతయ్య హెచ్చరిక మర్చిపోయి చివ్వన లేచింది. తనలో తను మాట్లాడుతున్న కృతయ్యని చూసి అతడికి ఏదో అయిందని భ్రమపడి గాబరా చెంది భయంతో డాక్టర్ని పిలుచుకురావడానికి వేగంగా బయటకు పరిగెత్తింది కాంచన. ఈ లోపల ఎందుకు వచ్చావు అంటూ మరో ప్రశ్న అడిగాడు కృతయ్య. నిన్ను ఆవహించి తీసుకువెళ్ళటానికి వచ్చాను, బదిలిచ్చింది శక్తి. నన్ను నువ్వు ఆవహించలేవు, పో. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో, వెనక్కిపో, ఇది నా ఆన అన్నాడు. అంతే, తక్షణం ఇక్కడ అదృశ్యమైంది మోహిని శక్తి. మరుక్షణమే అక్కడ ద్వారకాలాజీ గదిలోని అనంతస్వామి గదిలో ప్రవేశించి ఒకే చరుగుతో మూకుడులోని జ్యోతిని ఆర్పి అంతరించింది. ఈ లోపల బయటకు పరిగెత్తిన కాంచనను అప్పుడే మెట్లెక్కి వచ్చిన స్నిగ్ధ ఆపింది. నాకు భయంగా ఉందక్క. కృతయ్య బెడ్ మీద కూర్చొని తనలో తనే పిచ్చాడిలా మాట్లాడుకుంటున్నాడు. డాక్టర్ని పిలవడానికి వెళుతున్నాను అంది కాంచన. డాక్టర్ అక్కర్లేదు, భయపడకు, నాతో రా అంటూ కాంచన్ను వెంట పెట్టుకుని కృతయ్య గదిలోకి వచ్చింది స్నిగ్ధ. ఇద్దరు గదిలోకి వెళ్ళేసరికి అప్పటికి ఇంకా ధ్యానంలో కూర్చునే ఉన్నాడు కృతయ్య. నిర్మలంగా ప్రశాంతంగా ఉంది అతడి వదనం. 5 నిమిషాల తర్వాత కళ్ళు నిలుముకొని గాలిలోనే ఒక్క నమస్కారం సమర్పించి కళ్ళు తెరిచాడు. ధ్యానం నుంచి బయటపడి బెడ్ దిగాడు. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? స్నిగ్ధని అడిగాడు. నా సంగతలా ఉంచు, కాంచనను కంగారు పెట్టేశావేమిటి? ఏమైంది? అడిగింది స్నిగ్ధ. కంగారెందుకు కాంచన, నీకు ఏం చెప్పాను? చెప్పావనుకో, నీలో నువ్వు మాట్లాడుకుంటే కంగారు పడి అంది కాంచన. సరే, ఎంత గుండె నిబ్బరం ఉన్నా చివరకు ఆడపిల్లవనిపించావు. స్నిగ్ధకు తెలిసిన చాలా విషయాలు నీకు తెలియదు, అందుకే కంగారు పడ్డావు. తర్వాత మాట్లాడుకోవచ్చు. అర్జెంటుగా స్నానం చేయాలి. డ్రెస్ తెచ్చావు కదా? స్నిగ్ధను అడిగాడు. తెచ్చా కానీ అసలు ఇంతకీ ఏమైందో చెప్పవేమిటి? కోప్పడింది స్నిగ్ధ. ఏముంది, నన్ను రప్పించుకోవడానికి అనంతస్వామి మోహిని శక్తిని అంపకం చేశాడు. నేను తిప్పికొట్టాను, అంతే. అనవసరంగా కాంచన కంగారు పడినట్టుంది చెప్పాడు కృతయ్య. వాళ్ళకి నీ అవసరం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది కాంచన. ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. విచిత్రం ఏమిటంటే నేనెవరో ఎలా ఉంటానో కూడా అనంతస్వామికి తెలియదు చెప్పాడు కృతయ్య. కానీ మా బావ మహీధర్కి నువ్వు తెలుసు. తొందరలోనే అందరం తెలిసిపోతాంలే. నీకు మంత్ర విద్యలు వచ్చా? మీ అనంతస్వామి అంత కాదులే అని నవ్వుతూ స్నానానికి వెళ్ళిపోయాడు కృతయ్యకు. అక్క, నాకంతా అయోమయంగా ఉంది. కృతయ్య గురించి నాకు తెలియాల్సింది చాలా ఉన్నట్టుంది అంది ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ కాంచన. అతడి గురించే కాదు, నిధి గురించి కూడా నీకు తెలియాల్సింది చాలా ఉంది. ఆ విషయాలు తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి అంది స్నిగ్ధ. ఏ విషయం అక్క? నువ్వు హైదరాబాద్లోనేవని ఉజ్జయిని వచ్చేసి ఉంటావని మీ వాళ్ళకి తెలిసిపోయింది కావచ్చు. ఈ సంగతి నీకెలా తెలిసింది? మహీధర్ చెప్పాడు. బావ నిన్ను కలిశాడా? కలవటం కాదు, బెదిరించాడు కూడా.
ఇంకేది దాచకుండా మహీధర్ హోటల్ గదిలోకి వచ్చి తనని కలవటం, బెదిరించటం, వాడి కనుగప్పి ఆటోలు మారి తను ఇక్కడికి చేరుకోవటం అంతా పూసగుచ్చినట్టు వివరించింది స్నిగ్ధ. మరునాడు ఉజ్జయిని స్థానిక పత్రికలలో 2 సంచలన వార్తా కథనాలు వెలువడ్డాయి. అందులో ఒకటి మోటార్ బోటు మీద వెళ్ళిన బౌద్ధ సన్యాసులకు సంబంధించింది. నది ఎగువకు వెళ్ళిన బౌద్ధ సన్యాసులు 5 ఏమయ్యారు? వాళ్ళంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్ళారు? ఏమయ్యారు? వారికి అద్దెకిచ్చిన బోటు తిరిగి రాకపోయినా నోరు విప్పని బోటు యజమాని. మరో సంఘటనలో 2 యువతీ యువకులు వెళ్ళిన బోటు కూడా తిరిగి రాకపోవటం, వారేమయ్యారో తెలియకపోవడంతో జెట్టి వద్ద ఈ విషయాలు చర్చనీయాంశమయ్యాయి. బోట్లు 2 యజమానులు కూడా ఈ విషయంలో నోరు విప్పకపోవటం స్థానికుల్లో చర్చనీయాంశమైంది అంటూ ఒక వార్త రాగా, రెండోది ఇసుక తిన్నె మీద క్షుద్ర పూజల గురించి. ఇసుక తిన్నె మీద క్షుద్ర పూజలు అంటూ పతాక శీర్షికతో అదో వార్తా కథనం. ఉజ్జయినికి దూరంగా దక్షిణ ప్రాంతంలో నదీ మీద ఇసుక తిన్నెలో కొందరు వ్యక్తులు చేరి క్షుద్ర పూజలు నిర్వహించడం స్థానికంగా సంచలనం రేపింది. విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో వారంతా ఎవరు, ఎందుకోసం పూజలు చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలేం జరిగిందక్కడ అన్నది మిస్టరీగా మారి స్థానికుల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయం మీద దృష్టి సారించి నిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా స్థానికులు అధికారుల్ని కోరుతున్నారనేది రెండో వార్తా సారాంశం. ఈ విషయంలో స్థానికులు కానీ మీడియా కానీ ఆందోళన చెందటంలో ఆశ్చర్యం లేదు. అలాగని ఉజ్జయిని వాసులకు మంత్రతంత్రాలు, క్షుద్ర పూజలు తెలియవనుకుంటే పొరపాటే. ఇక్కడి నగర దేవత మహంకాళి సుప్రసిద్ధమైన పౌరాణిక చారిత్రక నేపథ్యం గల దైవం. ఉజ్జయిని చరిత్రతో ఈ అమ్మవారి ఆలయం ముడిపడి ఉంది. గతంలో ఉజ్జయిని కూడా క్షుద్ర పూజలకు, ఉపాసకులకు కేంద్రంగా ఉండేది. అయితే అదంతా గతం. దట్టమైన అడవులకు, పురాణ చారిత్రక ప్రసిద్ధమైన ప్రదేశాలకు, బౌద్ధారామాలకు, హిందూ ఆలయాలకు మధ్యప్రదేశ్ నిలయం. బందిపోటు ముఠాలకు నిలయమైన చంబల్ లోయ ఈ రాష్ట్రంలోనే ఉంది. ఉజ్జయిని మహంకాళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగత్ప్రసిద్ధమైన ఖజురహో ఆలయాలు ఇక్కడే ఉన్నాయి. మధ్య భారతావనిలో కాశ్మీర్గా వాసికెక్కిన పచ్మడి అనే సుందర ప్రాంతం మధ్యప్రదేశ్లోనే ఉంది. సాత్పురా పర్వతాల్లోని పచ్మడి ప్రాంతాన్ని సాత్పురా రాణిగా అభివర్ణిస్తారు. ఆలయాలకు, ఎత్తైన జలపాతాలకు, విహారయాత్రలకి ఈ ప్రాంతం పెట్టింది పేరు. మండు వేసవిలో కూడా కాశ్మీరంలో చల్లదనాలు పంచే ప్రాంతం ఇది. సముద్ర మట్టానికి సుమారు 3560 అడుగుల ఎత్తున 80 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన భూలోక స్వర్గం అనబడే సుందర ప్రాంతం ఇది. మధ్యప్రదేశ్ అనగానే మనకు గుర్తొచ్చే మరో ముఖ్య విషయం ఉంది. సహజంగా మనం చూసే నదులన్నీ పశ్చిమ కనుమల్లో పుట్టి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇలాగే తూర్పున పుట్టి పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి నర్మదా, తపతి, మహీ నదులు, పవిత్రమైన నదులు. వీటిలో నర్మదా నది పొడవైనది. దట్టమైన అడవులు, కొండల వెంట ప్రవహిస్తుంది. మన దేశంలో ప్రతి నది ఆవిర్భావం వెనుక ఒక పురాణ గాథ ఉన్నట్టే నర్మదా నది పుట్టుక వెనుక ఒక గాథ ఉంది. ఈ నది సాక్షాత్తు పరమశివుని త్రిశూలాగ్రం నుండి ఉద్భవించింది. అందుకే ఈ నదికి సోణ అనే పేరు కూడా ఉంది. శివుడు తపస్సులో ఉండగా త్రిశూలాగ్రం నుండి బిందు రూపంలో కింద పడి నదిగా మారి స్త్రీ రూపం ధరించి శివుని తపస్సుతో మెప్పించింది నర్మద. ఘోర పాపాలు చేసిన వారైనా తనలో స్నానం చేస్తే పవిత్రులు కావాలని, పుడమిపైన సమస్త నదుల్లోనూ స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, తనలో ఓసారి స్నానం చేసిన వారికి అంతటి పుణ్యం లభించాలని, తన తీరాన శివార్చన చేసిన వారికి శివలోక ప్రాప్తి కలగాలని వరంగా పొందింది. అందుకే గంగా నది తర్వాత అంతటి పుణ్యప్రదమైన నదిగా నర్మదను భావిస్తారు భక్తులు. ఈ నదికి దక్షిణ గంగా అని పేరు రావడానికి కారణం ఇదే. ఈ నది జన్మస్థానం మధ్యప్రదేశ్లోనే ఉంది. వింధ్య పర్వత సానువుల్లోని అమర్కంటక్ వద్ద జన్మించింది. ఈ నది భూలోకానికి రావటం వెనుక ఆసక్తికరమైన ఒక పురాణ గాథ ఉంది. ఒకప్పుడు భారత ఖండాన్ని పాలించిన పురూరవ చక్రవర్తి తన పితృదేవతలకు మోక్షప్రాప్తి
కలిగించటానికి పవిత్రమైన నర్మదను భూమికి తీసుకురావాలని శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా పురూరవుడు నర్మదను కోరుకున్నాడు. అంతవరకు కైలాసంలో ఉన్న నర్మదను భూమికి పంపించటానికి శివుడు అంగీకరించాడు. కానీ పరవళ్ళు తొక్కుతూ దూకే నదికి అడ్డుకట్టగా నిలిచి శాంతపరిచేవారు ఎవరన్న సమస్య వచ్చింది. అప్పుడు వింధ్యపర్వతరాజు ఆనతి మేరకు ఆయన కుమారుడు అమరకంటక్ ఆ బాధ్యత వహిస్తాడు. ఆ విధంగా నర్మదా నది అమరకంటక్లో జన్మించింది. అక్కడి నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ల మీదుగా 1312 కిలోమీటర్ల దూరం ప్రవహించి గుజరాత్లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. దట్టమైన అడవులు, కొండల నడుమ ప్రవహించే ఈ నది అందాలు చూడవలసిందే కానీ చెప్పనలవి కాదు. ఇక నదీ తీరం వెంట వెలిసిన అనేక ఆలయాలు, పుణ్యక్షేత్రాలు సరేసరి. ఇప్పటికీ సాగుతున్న నర్మదా బచావో ఉద్యమం గురించి తెలిసిన వారికి ఈ నది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నర్మదా నదికి అనేక పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నింటినీ ఉదయకాలంలో స్మరిస్తే నర్మదా నది స్నానం ఆచరించినంతటి పుణ్యం లభిస్తుందని హైందవుల నమ్మకం. ఈ నదికి గురుడు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరాలు వస్తాయి. మొన్న 2012వ సంవత్సరంలోనే ఈ నదికి పుష్కరాలు జరిగాయి. ఇక రెండో నది తపతి. పరమ పవిత్రమైన ఈ తపతి నది ఎవరో కాదు, యమునా నదికి సోదరి. ఇరువురు సూర్యకుమార్తెలే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మధ్యప్రదేశ్లో పుణ్యక్షేత్రాలకు కొదవలేదు. అలాగే కన్నుల పండుగ చేసే ప్రకృతి దృశ్యాలకు, ఎత్తైన జలపాతాలు, దట్టమైన అడవులకు ప్రసిద్ధి. ఇక చరిత్ర ప్రసిద్ధమైన ఖజురహో ఆలయాలు ఇక్కడే ఉన్నాయి. విదిశీ, గ్వాలియర్, జబల్పూర్, సాంచి, అంబికాపూర్, కాన్వా మొదలైన అనేక ప్రాచీన నగరాలు ఉన్నాయి. ఈ విధంగా అటు పురాణ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు, ఇటు చరిత్ర ప్రసిద్ధమైన నగరాలతో, అందమైన ప్రకృతితో పులకింపజేసే విహార కేంద్రాలతో అలరారుతూ ఉంటుంది. కాబట్టి మధ్యప్రదేశ్కు టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా టూరిజం దెబ్బతింటుందన్న భయం సహజం. అందుకే ప్రతి విషయాన్ని ఇక్కడి మీడియా కళ్ళతో గమనిస్తూ ఉంటుంది. అయితే ఈ వార్తల గురించి ఇటు కృతిక్ వర్గం కానీ అటు అన్నారావు వర్గం కానీ పట్టించుకోలేదు. అది వేరే విషయం. ఆ రోజు ఉదయం న్యూస్ పేపర్ తిరిగేస్తూ కాసేపు కాలక్షేపం చేశాడు కృతిక్. అప్పటికే తెల్లవారి 7 గంటలు దాటింది సమయం. రాత్రి హాస్పిటల్లో ఉండటం వసతిగా ఉండదని అమ్మాయిలిద్దరినీ హోటల్కి పంపించేశాడు. అది ఒంటరిగా స్నిగ్ధ మినర్వా హోటల్లో ఉండటం సేఫ్గా ఉండదని మహీధర్ కంటపడ్డాక హోటల్ సూట్లో స్నిగ్ధను ఒంటరిగా ఉంచటం భద్రం కాదని భావించి కాంచన వెంట ఆమె ఉంటున్న హోటల్కి పంపించాడు. ఇది కూడా కాంచన ప్రపోజలే. కృతిక్ పాలు బ్రెడ్ తీసుకున్నాక వాళ్ళిద్దరూ హోటల్లో భోంచేసి అటు నుంచి అటే వెళ్ళిపోయి ఉదయం 6 గంటలకు వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. మందులు వేసుకున్న మత్తులో తను వెంటనే నిద్రపోయాడు. ఉదయం 6 గంటలకు కానీ మెలకువ రాలేదు. తెల్లారి ఫోన్ చేస్తే ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్. నిన్న తిరుగుడు వలన అలసిపోయి ఉన్నారు, ఇంకా నిద్రపోతున్నారేమో అనుకున్నాడు. 7 దాటినా ఫోన్లు పని చేయకపోవటం, ఇక్కడికి రాకపోవటంతో ఇప్పుడిప్పుడే కృతిక్కి ఏదో జరిగిందన్న సందేహం పడుచూపనారంభించింది. ఎందుకైనా మంచిదని కాలకృత్యాలు తీర్చుకుని డ్రెస్అప్ అయ్యాడు. డాక్టర్ దయానిధి గొప్ప వైద్యుడు, అందులో సందేహం లేదు. ఆయన ఇచ్చిన ఇంజెక్షన్లు, మందులు చాలా బాగా పనిచేశాయి. తెల్లవారేసరికే గాయం నొప్పి చాలా వరకు తగ్గిపోయింది. బ్యాండేజ్ తడవకుండా జాగ్రత్తలు తీసుకుని స్నానం చేశాడు. మరోసారి ఫోన్ చేశాడు. అప్పుడు స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఏం జరుగుంటుంది? తన కూతురు కాంచన్తో పాటు స్నిగ్ధను పట్టుకుని అన్నారావు తాముంటున్న ద్వారకా లాడ్జిలో బంధించాడా? లేక ఇందులో మహీధర్ కుట్ర ఉందా? ఇది తెలియాలంటే తను ఓసారి ద్వారకా లాడ్జికి వెళ్ళి చూడడం మంచిది. ఆలోచనలతోనే సమయం గడిచి 8 దాటింది టైం. ఇక ఆసుపత్రిలో ఉండలేకపోయాడు కృతిక్. ఎవరూ చూడకుండా ఆసుపత్రిలోంచి బయటపడి వీధిలోకి వచ్చాడు. అటుగా వస్తున్న ఆటో ఎక్కి కాంచన హోటల్ అడ్రస్ చెప్పాడు. ఉజ్జయిని వీధుల్లో పరుగు తీసింది ఆటో. ముందుగా కాంచన స్పృహలోకి వచ్చింది. కళ్ళు మండుతున్నాయి. తలంతా దిమ్ముగా ఉంది. ఒక విధమైన వికారంతో కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. కాసేపు అసలు తను ఎక్కడుంది, ఏం జరిగింది ఏదీ గుర్తు లేకుండా పోయింది. కళ్ళు నిలుముకొని కాసేపు స్తబ్దుగా అలాగే ఉండిపోయింది. గదిలో సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది. అంతటా నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. బాగా తెల్లవారిపోయినట్టు వెలుతురు వ్యాపించి ఉంది. ఫ్యాన్ సౌండ్ కూడా భయపెడుతున్నట్టుంది. క్రమంగా జరిగిన సంఘటనలు గుర్తుకు రానారంభించాయి. రాత్రి ఆసుపత్రి నుంచి బయలుదేరి సమీపంలోని భోజన హోటల్కు వెళ్ళారు.
భోజనం చేసి హోటల్లో తను బస చేసిన గదికి చేరుకోవాలని కాంచన ఉద్దేశం. భోజనం చేసి స్నిగ్ధ తను బయటకు వచ్చేసరికి ఆవరణలో ఒక వ్యాన్ ఆగుంది. వ్యాన్ పక్క నుంచి వస్తుండగా అకస్మాత్తుగా 4 ఆగంతకులు చుట్టుముట్టారు. జాగ్రత్త పడే లోపలే ఘాటైన మత్తు మందుతో కూడిన జేబు రుమాలతో ముఖాన్ని అదమటంతో తెలివి తప్పిపోవటం జరిగింది. తర్వాత ఏం జరిగింది తెలీదు. బహుశా తామిద్దరూ హోటల్లోకి కలిసి వెళ్ళటం తమ మనిషి ఎవడో చూసుంటాడు. తను బురకాలో ఉన్నందున గుర్తుపట్టే ఛాన్స్ లేదు. కానీ స్నిగ్ధతో కలిసి ఉండటంతో గుర్తించి ఫోన్ చేసుంటాడు. భోజనం చేసి వస్తుండగా కాపు వేసి కిడ్నాప్ చేశారు. నిస్సత్తువుగా ఉన్న ఓపిక కూడా తీసుకుని లేచి బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది కాంచన. ముఖం మీద నీళ్లు చల్లగానే స్నిగ్ధ కూడా లేచి తలుపులు కిటికీలు బయట బంధించి ఉంచడంతో తాము ఎక్కడున్నది ఏది అర్థం కాకుండా పోయింది. స్విచ్ ఆఫ్ చేస్తున్న తమ ఫోన్లను ఆన్ చేసింది కాంచన. అదే సమయంలో బయట కలకలం వినిపించింది. చెవులు రిక్కించారు. బయట చిన్నపాటి అరుపులు మూలుగులు. ఏం జరుగుతోంది? కాంచన, కృతయుగ్కి ఫోన్ చెయ్యి, మన కోసం కంగారు పడుతుంటారు హెచ్చరించింది స్నిగ్ధ. ఒక్క నిమిషం వెయిట్ చేయక్క, బయట గొడవ ఏమిటో, మనం ఎక్కడున్నామో తెలియాలి కదా అంటూ డోర్ వైపు అడుగులేసింది కాంచన. అదే సమయంలో గది తలుపులు బార్లా తెచ్చుకున్నాయి. ఎదురుగా డోర్లో కృతయుగ్, బయట 3 వ్యక్తులు నేల మీద పడి మూలుగుతున్నారు. కోపంతో అగ్నిశిఖలా ఉన్నాడు మనిషి. నేల మీద పడున్న ఆగంతకులు 3 గదిలోకి లాగి తలుపులు దగ్గరగా మూశాడు. దుఃఖం ఆపుకోలేక కృతయుగ్ని కౌగులించుకొని ఏడ్చేసింది స్నిగ్ధ. కాంచన కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. సారీ కృత, ఏం జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు అంది బాధగా. చెరో చేత్తో ఇద్దరిని అక్కుని చేసుకుని ఓదార్చాడు కృతయుగ్. తెల్లారి కూడా మీ ఫోన్లు పనిచేయకపోవడంతో అనుమానించి బయలుదేరాను. నువ్వు దిగిన హోటల్కి వెళ్ళాను. రాత్రి నువ్వు రాలేదని తెలిసింది. మినర్వా హోటల్లోనూ అదే సమాధానం. దాంతో అనుమానం బలపడి ద్వారకా లాడ్జికి వచ్చాను. చివరి గదిలో మిమ్మల్ని బంధించి ఉంచి వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోయారు. గది ముందు వీళ్ళు కాపలా ఉండటం చూసి అనుమానించాను. అదే నిజమైంది. ఒక్క నిమిషం అంటూ వాళ్ళల్లో ఒకరిని లేపి కూర్చోబెట్టాడు. చెప్పరా, వీళ్ళని కిడ్నాప్ చేసింది మహీధరేనా అడిగాడు. అవునన్నట్టు తలూపాడు వాడు. ఈ సంగతి అన్నారావుకు తెలుసా? మొదట తెలీదు, తర్వాత తెలిసింది. ఆయనే ఈ గదిలో ఉంచమని మమ్మల్ని కాపలా ఉంచాడు. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు తెలీదు, కానీ నది మీదకి వెళ్ళాలని చెప్పుకోవటం విన్నాం. నిన్న రాత్రి 25 మంది ప్రయాణం చేయడానికి అనువుగా ఉండే పడవ ఒకటి మోటార్ ఇంజిన్ అమర్చింది మాట్లాడుకుని ఉంచారు. దీవి మీద అడుగు పెడితే వీళ్ళలో ఒక్కడు ప్రాణాలతో తిరిగాడు. కాంచన వంక చూస్తూ చెప్పాడు. వెంట అనంతస్వామి ఉన్నాడన్న ధైర్యం కావచ్చు, వెళ్ళని. బహుశా అక్కడి పరిస్థితి తెలుసుకురావటానికి ట్రయల్ రన్ కావచ్చు అంది కాంచన. ఇంతకీ వీళ్ళు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసి బంధించారు? నాకేమీ అర్థం కావటం లేదు అంది స్నిగ్ధ. ఇందులో అర్థం కానిదేమీ లేదు. కృతయుగ్ని ఒంటరివాడిని చేయాలని మహీధర్ చేశాడు ఈ పని. నన్ను బయట తిరగకుండా ఆపే ఉద్దేశంతో మా డాడీ మనల్ని ఇక్కడ బంధించమని చెప్పుంటాడు అంది కాంచన. ఓకే, ముందు ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి, పదండి. ఏరా, వాళ్ళంతా ఎంతసేపు అయింది వెళ్ళి అడిగాడు. 1 గంట అయింటుంది సార్ బదిలిచ్చాడు వాడు. కృతయుగ్ యువతులిద్దరిని తీసుకుని ద్వారకా నుండి బయటకు వచ్చేశాడు. కాంచన, మీ ఇద్దరు ఓ పని చేయండి. మినర్వా హోటల్లో మా సూట్ ఉంది, స్నిగ్ధ వెంట వెళ్ళు. టిఫిన్ చేసి మీరు రెస్ట్ తీసుకోండి చెప్పాడు. నువ్వు రావా అడిగింది స్నిగ్ధ. నేను మీకోసం ఆసుపత్రి నుంచి చెప్పకుండా వచ్చేసాను. డాక్టర్ దయానిధి కంగారు పడుతుంటాడు. పైగా భుజం నొప్పిగా ఉంది. ఆసుపత్రికి వెళ్ళిపోతాను. మీరు సాయంత్రం వెళ్ళండి అన్నాడు. అతడి మాట కాదనలేక కాంచన స్నిగ్ధలు రోడ్డు దాటి మినర్వా హోటల్లోకి వెళ్ళిపోయారు. కృతయుగ్ గట్టుగా వచ్చిన ఆటో ఎక్కి కూర్చున్నాడు. కానీ ఆటో పరుగు తీసింది ఆసుపత్రికి కాదు, నదీ తీరం రేవులోని జట్టీకి. సువిశాలమైన క్షిప్రా నది మధ్యలో నీటిని పాయలుగా చీల్చుకుంటూ నదీ జలాలకు ఎదురు దూకుతూ శరవేగంతో దూసుకుపోతోంది మోటార్ పడవ. సుమారు 30 మంది ప్రయాణం చేయటానికి అనువుగా ఉన్న పెద్ద పడవ. వీళ్ళని విడిపించుకుపోవటం ఓ లెక్క కాదు. కానీ అసలేం జరిగింది? నిన్న చింటూబాయ్ వాడి మనుషులు ఏమయ్యారు? ఇప్పటికీ తనకి అంత చిక్కటం లేదు. బహుశా వాళ్ళని చంపేసినా ఆశ్చర్యం లేదు. దీర్ఘంగా ఆలోచిస్తూ ఇక నోరు విప్పలేదు మహీధర్. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగా బోటు శరవేగంతో దూసుకుపోతూనే ఉంది. క్రమంగా మధ్యాహ్నం 12 గంటలు కావస్తోందనగా నది మధ్యలోని సువిశాలమైన దివి వారికి అగుపించింది. ఒంటరిగా బెడ్ చివర ఒదిగి కూర్చొని తనలో తాను బాధపడుతున్న కాంచనను చూసి స్నిగ్ధ షాక్ అయింది. ఏం జరిగింది అర్థం కాక కంగారు పడుతూ దగ్గరికి వెళ్ళింది. ద్వారకా లాడ్జి గది నుంచి తమను విడిపించి కృతయుగ్ వెళ్ళిపోగానే ఇద్దరూ మినర్వా హోటల్లోని కృతయుగ్ సూట్లోకి వచ్చేశారు.
ముఖాలు కడుక్కుని టిఫిన్ చేయగానే తిరిగి నిద్ర ముంచుకొచ్చింది. 3 గంటలు నిద్రపోయి లేస్తే కానీ తిరిగి మామూలు మనుషులు కాలేకపోయారు. అప్పటికి 11 దాటిన సమయం. తన పంజాబీ డ్రెస్ ఒకటి కాంచనకిచ్చి స్నానానికి పంపించింది స్నిగ్ధ. తర్వాత తను స్నానం చేసి వచ్చేసరికి రెడీ అయి కూర్చున్న కాంచన చాలా విచారంగా కనిపించింది. కాంచన, ఏమైంది? ఎందుకు ఇంత భయపడుతున్నావు? అడిగింది స్నిగ్ధ. డాడీ గుర్తుకొచ్చారు అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆయన బాగానే ఉన్నారుగా? వాళ్ళు దీవి మీదకి వెళ్ళుండకూడదు. అక్కడికి వెళ్ళి ఇప్పటికే 4 చనిపోయారు. వీళ్ళేమవుతారో తెలియటం లేదు. నీకు తెలియదక్క, ఒకతే కూతుర్ని కదా. డాడీకి నేనంటే ప్రాణం. ఆయన తిక్క మనిషే కానీ చెప్పేలా చెప్తే అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఆయనకేమన్నా అయితే మమ్మీ ముఖం చూడలేను అంది రుద్ధకంఠంతో. అందుకని ఇలా బాధపడాలా? నీ ధైర్యం అంతా ఏమైపోయింది? డోంట్ వరీ, వాళ్ళకేమీ కాదు. అనంతస్వామి వెంట ఉండగా ఏ ప్రమాదం రాదు. నిశ్చింతగా ఉండు. ఇలాంటప్పుడే మనం ధైర్యం కోల్పోకూడదు అంటూ హితవు చెప్పింది స్నిగ్ధ. అది కాదక్క, ఇంకేం చెప్పక అనవసరంగా టెన్షన్ పడకు, వాళ్ళకేమీ కాదు అంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని తల దువ్వుకొని ఆరంభించింది. అక్క, దీవి మీద నిజంగా నిధి ఉందంటావా? ఈ చివరకు వచ్చి బెడ్ చివర కూర్చుంటూ అడిగింది కాంచన. ఎందుకు వచ్చింది ఆ డౌటు? సందేహం లేదు, నిధి ఉంది. కానీ ఈ నిధి విషయంలో మీ డాడీ ఆశ వదులుకోవటం మంచిది. చాలా విషయాలు మీకు తెలీదు అంది. ఏ విషయాలు? చిన్నపిల్ల అడిగినట్టు కాంచన అడుగుతుంటే స్నిగ్ధకు నవ్వొచ్చింది. 2వ రాగి రేకు గురించి అంది నవ్వుతూనే. మా డాడీ వద్ద ఒకటి ఉందని తెలుసు, మిగిలిన సగం ఎక్కడుందో ఎవరికీ తెలియదుగా ఆశ్చర్యపోతూ అంది కాంచన. అది మా వద్ద ఉంది. వాట్? నిజంగానా? మరీ ఆశ్చర్యపోవద్దు, నేను నిజమే చెప్తున్నాను. అడిగావు కాబట్టి నీకు వివరంగా చెప్తాను అంటూ జడ వదులుగా వేసుకుని వెనక్కి వదిలి లేచి చైర్ లాక్కుని కాంచన ఎదురుగా కూర్చుంది. ఆ రోజు దంతవాగలో మాటల సందర్భంలో ఇలాంటి గొట్టంలో రాగి రేకును తను ఎక్కడో చూశానంటూ గుర్తయ్యకి చెప్పటం దగ్గర నుంచి తర్వాత జరిగిన సంఘటనలన్నీ వరుసగా కాంచనకు వివరించింది స్నిగ్ధ. గుర్తయ్యకి సామాన్యుడని నువ్వు పొరపాటు పడుతున్నావు. అతడి అరచేతిని గమనించావో లేదో, ఎద్దమూపురంలా ఉబ్బెత్తు కండ ఉండి అరచేతిలో గరుడరేఖ కలిగి ఉన్నాడు. ఆ పైన ఛాయా పురుష యోగమనే సిద్ధిని పొంది ఉన్నాడు. అనంతస్వామి హాస్పిటల్లో ఉన్న కృతయుగ్ని ఆవాహన చేసి తన వద్దకి రప్పించుకునే ప్రయత్నం వెనుక కారణం ఇప్పుడు నీకు అర్థమే ఉండాలి. అయితే ఇందులో విచిత్రం ఏమిటంటే తను ఆవాహన చేసింది కృతయుగ్నని అనంతస్వామికి తెలియకపోవటం అంటూ నవ్వింది స్నిగ్ధ. ఇప్పుడు అర్థమైందక్క. సాయంత్రం బెడ్ మీద కూర్చుని కృతయుగ్ తనలో తను మాట్లాడుకుంటుంటే అర్థం కాగా కంగారు పడిపోయాను. అవును, మా డాడీ నిధి మీద ఆశ వదులుకోవాలన్నావు. ఓకే, కానీ మీరు నిధి కోసమే వచ్చారా? డౌట్ క్లియర్ చేసుకోవడానికి అడిగింది కాంచన. యు ఆర్ రైట్, మేము వచ్చింది నిధి కోసమే. కానీ నిధిని సొంతం చేసుకోవాలని మాత్రం కాదు. మీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కోసమా లేక ప్రభుత్వానికి అప్పగించాలనా? రెండూ కాదు. మా డిపార్ట్మెంట్కి చారిత్రక అవశేషాలు కావాలి, అవే ముఖ్యం. ఇక నిధి సంగతి ఎప్పుడో పూర్వీకులు ఏదో కారణంతో పాతిపెట్టి వదిలేసిన నిధి నిక్షేపాలు లభిస్తే ప్రభుత్వానికి అప్పగించటం మన ధర్మం. అలా అప్పగించకుండా స్వార్థపరులు కొందరు దొరికిన నిధిని సొంతం చేసుకోవటము సహజం. మా డాడీ లాంటి వాళ్ళు, నవ్వింది కాంచన. ఓకే, అలాగే అనుకో. అయితే భవిష్యత్తు తరాల్లో నిధి ఎవరికి లభించినా దాన్ని ఈ విధంగా ఉపయోగించాలి అని సూచిస్తూ శాసనం కానీ లిఖితపూర్వకంగా విలు లాంటిది రాసి ఉంచితే ఆ నిధి అన్యాక్రాంతం కాకూడదు. పూర్వీకుల ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆ నిధిని వెచ్చించటం న్యాయమవుతుంది. అక్క, నాకేమీ అర్థం కావటం లేదు. దీని మీద నిధిని ఎలా ఖర్చు పెట్టాలో శాస్త్రం లిఖించబడి ఉందా? అక్క, నాకేమీ అర్థం కావటం లేదు. దీవి మీద నిధిని ఎలా ఖర్చు పెట్టాలో శాసనం లిఖించబడి ఉందా అని అడిగింది స్నిగ్ధ. తల ఊపింది. ఓకే, నీ సందేహాలు అనుమానాలు నివృత్తి కావాలంటే నువ్వే ఓసారి వీటిని పరిశీలించు, తర్వాత నీ డౌట్స్ ఉంటే తీరుస్తాను అంటూ లేచి వెళ్ళి రహస్యంగా దాచి ఉంచిన చిన్న బ్యాగ్ని తెచ్చింది. అందులో భద్రంగా ఉన్న రాగి గొట్టం, రాగి రేకు, తాళపత్రాలు, వాటిని తర్జుమా చేసిన కాగితాలు అన్నీ కాంచన ముందుంచింది. వెళ్ళి దగ్గరగా మూసి ఉన్న డోర్ ఒకసారి తెరిచి బయటకు చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక డోర్ మూసి లాక్ చేసి వచ్చి కాంచన ఎదురుగా కూర్చుంది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించింది కాంచన. తర్జుమా చేసిన పేపర్స్ని చదివి అర్థం చేసుకోవడానికి అర్ధగంట సమయం పట్టింది. లమ్మైనట్టు స్నిగ్ధ వంక చూసింది. అంటే
అక్క, ఈ నిధి భోజరాజు వంశానికి చెందిందా? దిగ్భ్రాంతికి లోనవుతూ అడిగింది కాంచన. నువ్వు చదివిన దానికి అర్థం అదేగా అంది స్నిగ్ధ. నిధి ఏమాత్రం ఉండొచ్చు? రాజవంశ నిధి కదా, 2-3 బస్తాల బంగారం ఉండొచ్చా? ఇంకా ఎక్కువే ఉండొచ్చు. నిధి ఏమాత్రం అనే వివరణ కానీ లెక్కలు కానీ ఇవ్వలేదు కాబట్టి మనం ఊహించుకోవటం పొరపాటు. ఒకటి మాత్రం నిజం, అక్కడ భారీ నిధి నిక్షేపాలే ఉండొచ్చు. లేకపోతే వాటికి నాగశక్తుల్ని కాపలా ఉంచరు. నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ భోజులు ఎవరు? ఏ కాలం వారు? నిజం చెప్పాలంటే భోజరాజుల పరిపాలనా కాలానికి సంబంధించి సరైన చారిత్రకాధారాలు ఇంతవరకు లభ్యం కాలేదనే చెప్పాలి. ఆ తాళపత్రాల్లో శంభులింగయాచారి గారి లేఖలోని తేదీని బట్టి ఇప్పటి కాలానికి అనుగుణంగా మారిస్తే సుమారు 1500 సంవత్సరాల క్రితం రాసినట్టుంది. అప్పటికే సుమారు 1 లేదా 2 తరాల ముందు ఈ నిధిని దీవి మీద నిక్షిప్తం చేయడం జరిగింది. కారణం ఏమైనా కానీ నిధిని నిక్షిప్తం చేసినవాడు చంద్రబోజుడనే మహారాజు. నిధి రహస్యం రాజవంశంలో ప్రభువుల కుటుంబంలోనే ఉంటూ వచ్చింది. విక్రమభోజుడనే రాజు పరిపాలనా కాలానికి వచ్చేసరికి రాజ్యంలో పరిస్థితులు మారాయి. శత్రువులు దండెత్తి వచ్చే సూచనలు కనిపించాయి. యుద్ధం అనివార్యమైతే జయాపజయాలు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి శంభులింగయాచారిని పిలిచి విక్రమభోజుడు నిధి రహస్యాన్ని చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిధి వినియోగం గురించి తన మాటలనే శాస్త్రంగా చెప్పి పంపించాడు. ఆ విధంగా విక్రమభోజుని ఆనతి ప్రకారం నిధి రహస్యాన్ని రాగిరేకు మీద లిఖించి దాన్ని 2 భాగాలు చేసి 2 రాగి గొట్టాల్లో ఉంచాడు. శంభులింగయాచారి 2వ రాగిరేకుల గొట్టాన్ని తమ కుటుంబంలో ఉంచి మొదటి భాగాన్ని మార్కపురంగా ఒకప్పుడు పిలువబడిన నేటి మార్కాపురంలో ఉంటున్న తన అల్లుడి వద్దకు పంపించాడు. ఆ విధంగా ఇవి ఆ 2 వంశాల్లో ఉండిపోయాయి రాగి గొట్టాలు. శంభులింగయాచారి లేఖను అనుసరించి చివరి రాజైన విక్రమభోజుడి అనుశాసనం ప్రకారం నిధిలో ఒక వంతు ఆది విష్ణు ఆలయంతో పాటు అష్టలక్ష్ముల ఆలయాలను పునర్నిర్మించడానికి వెచ్చించాలి. 2వ వంతు ఆలయాల నిర్వహణకు ఉపయోగించాలి. 3వ వంతు అప్పటికంటే నిధి బయటపడే నాటికి ఉన్న తమ భోజవంశీకుల అభివృద్ధికి వినియోగించాలి. 4వ భాగం రాగి గొట్టాల్ని భద్రంగా కాపాడుతూ వచ్చిన అటు శంభులింగయాచారి ఇటు ఆయన అల్లుడి వంశీకులకు చెందాలి. ఇది విక్రమభోజుని శాసనం. కాబట్టి నిధిని ఎవరూ సొంతం చేసుకునే అవకాశం లేదు. ఇందులో విక్రమభోజుని వంశీకులు కానీ శంభులింగయాచారి వంశీకులు కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ స్థితిలో ఉన్నారో ఎవరికీ తెలియదు. నా అభిప్రాయం ప్రకారం శంభులింగయాచారికి మగపిల్లలు లేరు. కాబట్టి అతని వంశీకులంటే అల్లుడి వంశీకులకే చెందాలి. ఇంతకీ అల్లుడి వంశీకుల్లో ఇప్పుడు ఎవరున్నారో, రాగి గొట్టం ఎవరి వద్ద ఉందో చెప్పగలవా అంటూ చెప్పటం ఆపింది స్నిగ్ధ. నాకలా తెలుస్తుందక్క, నువ్వే చెప్పు అంది కాంచన. ఆ వారసుడెవరో కాదు, కృతేగ్. వాట్? షాకింగ్గా అంది కాంచన. ఎస్, మున్నలూరులోని వాళ్ళ పురాతన మండువాల్లోగిలి నేలమాళిగలోని భోషాణంలో ఈ 2వ రాగి గొట్టం లభించింది. దీని మూలంగానే ఈ చరిత్రాంశాలు తెలిసాయి. అయితే నిధిని చేరటం అంత సులువని నేను అనుకోను. నిధి శత్రువులు అయోగ్యుల పాలవకూడదని చాలా బందోబస్తు చేశారు. శక్తులు కొన్నింటిని కాపలా ఉంచారు. భోజరాజుల కాలం ఏది అడిగింది కాంచన ఆసక్తితో. కాల నిర్ణయాల విషయంలో చరిత్రకారుల్లోనే అభిప్రాయ భేదాలు ఉన్నాయి. నాకు తెలిసిన ఆధారాల ప్రకారం శాతవాహన రాజులు, ఆంధ్ర రాజులు తెలుగువారు. విక్రమాదిత్యుడు ఎవరనే విషయంలోనూ అభిప్రాయ భేదాలున్నాయి. మొదటి చంద్రగుప్తుడి విక్రమాదిత్యుడు అని కొందరంటే, మౌర్య చంద్రగుప్తుడు అని కొందరంటారు. అసలు ఈ 2 వంశాలు కాదు, విక్రమాదిత్యుడి ప్రత్యేకమైన రాజని కొందరు అభిప్రాయం. దీనికి ప్రధాన కారణం ఆదిత్యుడు అంటే సూర్యుడు, విక్రమాదిత్యుడు సూర్యవంశరాజే ఉండాలి. ఒకవేళ ఇది బిరుదే అయి ఉన్న అసలు పేరు వంశం కూడా సూర్యవంశాన్నే సూచించాలి. గుప్తులు అంటే గుప్త శబ్దం వయస్సుని సూచిస్తుంది. కాబట్టి విక్రమాదిత్యుడు ఏదో రాజవంశానికి చెందినవాడని కొందరు అభిప్రాయం. ఆంధ్ర శాతవాహన శకస్థాపకుడైన మొదటి శాలివాహనుడి చేతిలో విక్రమాదిత్యుడు ఓడిపోయాడు. విక్రమాదిత్యుడు శకుల్ని ఓడించిన సందర్భంగా విక్రమార్క శకం, విక్రమాదిత్యుడిని శాతవాహన రాజు ఓడించిన సందర్భంగా శాలివాహన శకాలు ఏర్పడ్డాయి. ఈ శకారంభాల్లో కూడా సందేహాలున్నాయి, కానీ అవి మనకి అప్రస్తుతం. భోజులు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. వీరి చరిత్ర మనకి పూర్తిగా తెలియదు. విక్రమాదిత్యుని ఓడించాక సుమారు 400 సంవత్సరాల పాటు
32 ఆంధ్ర శాతవాహన రాజులు ఇటు దక్షిణాది నుండి అటు ఉత్తరాదిన చాలా ప్రాంతాల వరకు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. తర్వాతి కాలంలో శాతవాహన రాజులు బలహీనపడడంతో క్రమంగా ఉత్తరాది ప్రాంతాలు చేజారిపోయాయి. ఆ సమయంలోనే భోజుల పరిపాలనా కాలం ఆరంభమైంది. బట్టి విక్రమార్క చరిత్రలో కూడా ఈ ప్రస్తావన కనిపిస్తుంది. విక్రమార్కుని తదనంతరం 400 సంవత్సరాలకి భోజరాజుకి విక్రమార్కుని సింహాసనం ఒక జొన్నచేలోని మట్టి దిబ్బలో లభ్యమవుతుంది. ఈ భోజరాజు ఆస్థానంలోనే నవరత్నాలనే ప్రసిద్ధ కవులు పండితులు ఉండేవారు. భోజులు కళా పండిత పోషకులే కాదు, విష్ణు భక్తులు, హిందూ మతాభిమానులు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా క్షిప్రా నది మధ్యలోని దీవి మీద ఆది విష్ణు ఆలయం నిర్మించి చుట్టూ అష్టదిక్కుల్లోనూ అష్టలక్ష్ముల ఆలయ నిర్మాణాలు నిర్మించి ప్రతి ఆలయం వద్ద ఆలయం పేరుతో గ్రామాన్ని వృద్ధి చేశారు. విక్రమ భోజుని కాలం వరకు ఈ ఆలయాలు ఎంతో వైభవాన్ని చవిచూశాయి. యుద్ధానంతరం పరిణామాల్లో శైవులైన శత్రువులు వైష్ణవాలయాల్ని ధ్వంసం చేస్తారని ఊహించినందునే విక్రమభోజుడు శంభులింగాచారి మూలంగా నిధి రహస్యాన్ని తన శాసనాన్ని ముందు తరాలకు భద్రం చేయడం జరిగింది. ఆపింది స్నిగ్ధ. వెంటనే బుర్ర గిర్రున తిరుగుతోంది. ఇన్ని విషయాలు నీకు ఎలా గుర్తున్నాయక్క? నాకు ఇప్పుడు విషయం పూర్తిగా అర్థమైంది. వీటిని జాగ్రత్త పెట్టు అంటూ పేపర్స్ని తాళపత్రాలని అన్నీ సర్ది తిరిగి ఇచ్చింది కాంచన. వాటిని బ్యాగ్లో సర్ది ఎప్పట్లా జాగ్రత్త పరిచి వచ్చింది స్నిగ్ధ. అక్క, ఒకవేళ ఈ విషయం తెలిసి ప్రభుత్వం అడ్డుపడితే పరిస్థితి ఏమిటి? చివరిగా తన అనుమానాన్ని బయటపెట్టింది కాంచన. ఈ ప్రశ్న నువ్వు అడుగుతావని తెలుసు. నాకు సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ ఉంది. నిధి గురించి, ఆలయాల గురించి పరిశోధించమని ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరి నుంచి అభ్యంతరాలు వచ్చినా ఎదుర్కోగలనన్న నమ్మకం నాకుంది అంటూ వివరించింది స్నిగ్ధ. అప్పటికి 1 గంట కావచ్చింది సమయం. ఆకలి అవుతోంది, భోంచేద్దాం. రిసెప్షన్కి ఫోన్ చేసి మీల్స్ పంపించమంటాను అంటూ ఫోన్ అందుకోబోతున్న స్నిగ్ధను వారించింది కాంచన. అక్క, ఆసుపత్రికి వెళ్ళిపోదాం, అందరం అక్కడే భోంచేయచ్చు కదా అంది. ఓకే, కృతయ్యకి ఫోన్ చేద్దాం అంటూ తన సెల్ అందుకుని ఫోన్ చేసింది స్నిగ్ధ. క్షణం తర్వాత అవుట్ ఆఫ్ కవరేజ్ అని సమాధానం వచ్చింది. 1 డజను సార్లు ట్రై చేసినా అదే సమాధానం రావడంతో అనుమానించి ఆసుపత్రి నెంబర్కు ఫోన్ చేసింది. అటు నుంచి డాక్టర్ దయానిధి గొంతు వినిపించింది. సార్, నేను స్నిగ్ధను మాట్లాడుతున్నాను. ప్లీజ్ డాక్టర్, కృతయ్యని ఒకసారి ఫోన్ వద్దకు పిలుస్తారా? రిక్వెస్ట్ చేసింది. ఎక్కడున్నాడమ్మా ఆ పెద్ద మనిషి? ఎదురు ప్రశ్నించాడు. అటు నుండి డాక్టర్. స్నిగ్ధ షాక్కి గురవునైంది. అదేమిటి డాక్టర్, తను రూమ్లో లేడా అంది. ఉంటే కదమ్మా పిలవటానికి, చేయి కదపకూడదని భద్రంగా గదిలో ఉంచితే చెప్పా పెట్టకుండా ఉదయం ఎటో వెళ్ళిపోయినవాడు ఇంతవరకు తిరిగి రాలేదు. మాయలోడు, మొండివాడు, అసలు వస్తాడో రాడో తెలియదు. నువ్వేమో ఫోన్ చేసి అడుగుతున్నావు. ఇంతకీ నా ఆసుపత్రి బిల్లైనా వస్తుందా? ఆయన మాటలు వినిపించడం లేదు స్నిగ్ధకి. ఉదయం వెళ్ళినవాడు ఇంతవరకు ఆసుపత్రికి చేరుకోలేదంటే తమని హోటల్కి పంపించి తను దీవికి ప్రయాణమై వెళ్ళాడా? మాట మాత్రమే చెప్పకుండా. థ్యాంక్ యూ డాక్టర్, మీ బిల్లుకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. సాయంత్రానికి పేషెంట్ కూడా మీ ఆసుపత్రిలో ఉంటాడు. నేను గ్యారంటీ, సీయూ అంటూ భరోసా ఇచ్చి లైన్ కట్ చేసింది. చెవి ఒగ్గి డాక్టర్ మాటలు తను వింటూనే ఉంది కాంచన. కృతయ్య ఆసుపత్రిలో లేడని తెలియగానే ఆమె ముఖం పాలిపోయింది. కళ్ళల్లో కంగారు తొంగి చూసింది. ఏమాత్రం డౌట్ లేదక్క, తను దీవికి వెళ్ళుంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది గాబరాగా. ఏం చేయగలం, వెయిట్ చేద్దాం వచ్చే వరకు అని అంది. సెల్ ఫోన్ను పక్కన పడేస్తూ స్నిగ్ధ. అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో నాకు ఒకటే టెన్షన్గా ఉంది. మనం కూడా వెళదాం. టూ లేట్, మనం అక్కడికి చేరుకునే లోపలే వాళ్ళు తిరుగు ప్రయాణంలో ఉంటారు. కానీ చూద్దాం, మనం ఈ లోపల భోజనం చేసేద్దాం. అది కాదక్క, చిన్నపిల్లలా మాగాం చేయకు. ఇప్పుడు మనం వెళ్ళి చేయగలిగింది ఏమీ లేదు. మనతో చెప్తే అడ్డం పడతామనే చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎంతైనా మీ వాళ్ళ మీద అభిమానం కదా. పో అక్క, మా వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళ మీద అభిమానం ఏమిటి? ఇంతకు ముందే అన్నావు గుర్తుందా? ఇక్కడ డాడీకి ఏమన్నా జరిగితే మమ్మీ ముఖం చూడలేను అని. జరగకుండా ఆపడానికే తను వెళ్ళాడు. కంగారు పడకు. అసలు అంతా సవ్యంగా జరిగితే మేమిద్దరం నిన్ననే దీవి మీదకు వెళ్ళుండేవాళ్ళం. మధ్యలో చింటూబాయి రాకతో అంతా తారుమారైపోయింది. ఓకే, మనం భోంచేసేద్దాం అంటూ మీల్స్ ఆర్డర్ చేయడానికి ల్యాండ్ లైన్ రిసీవర్ అందుకుంది స్నిగ్ధ. ఫ్లయింగ్ బర్డ్ అనే 4 సీటర్ స్పీడ్ బోటు నది మీద
నిజంగా ఎగురుతోందా అన్నట్లు ఫుల్ స్పీడ్లో దూసుకుపోతోంది. ప్రశాంతంగా స్టీరింగ్ వెనుక కూర్చున్నాడే కానీ కృతేగ్ మనసంతా గజిబిజిగాను అల్లకల్లోలంగానూ ఉంది. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది. తను దీవికి చేరుకునే లోపలే ఘోరం జరగపోవచ్చన్న సందేహం కూడా పీడిస్తోంది. ఇప్పుడు వీళ్ళంతా అక్కడికి ఎందుకు వెళుతున్నట్టు? ఏం సాధించాలని? ప్రమాదం అని తెలిసి కూడా అన్నారావు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు? కనీసం అనంతస్వామికైనా తెలీదా? స్థాన బలిమితో అప్రమత్తంగా నిధి కాపలి ఉంటున్న నాగశక్తుల్ని తను ఆపగలడా? అవి విజృంభిస్తే ఏ మేరకు వాటిని అదుపు చేయగలడు? అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే. అతడి ఆలోచనలతో సంబంధం లేనట్టు నీటి మీద దూసుకుపోతోంది బోటు. హలో, నువ్విలా చేయడం నీకే బాగుందా? ఉన్నట్టుండి తన అంతరాత్మ ప్రశ్నించడంతో ఉలిక్కిపడ్డాడు కృతేగ్. నువ్వు దేని గురించి అడుగుతున్నావు? తనను తానే ప్రశ్నించుకున్నాడు కృతేగ్. అన్నారావు వర్గం గురించి ఆందోళన పడుతున్నావు. బాగానే ఉంది. కానీ నిన్నే నమ్ముకున్న యువతలిద్దరికీ మాట మాత్రం కూడా చెప్పకుండా ఈ ప్రయాణం పెట్టుకున్నావు. వాళ్ళు నిన్ను క్షమిస్తారా? నిలదీసింది అంతరాత్మ. క్షమిస్తారో లేదో తర్వాత సంగతి. చెప్తే నన్ను రాణిస్తారా? తాము నాతో వస్తానంటారు. మత్తుమంది ప్రభావంతో ఇద్దరూ బలహీనంగా ఉన్నారు. తీసుకొచ్చి వాళ్ళతో అవస్థపడ్డం తప్ప ఏ మాత్రం ప్రయోజనం ఉండదని అలా వాళ్ళని హోటల్కి పంపించి నేను ఇటు వచ్చాను. సమర్థించుకోకు. చెప్పకుండా రావడం నీ తప్పే. పైగా చేయి కదపకూడదని డాక్టర్ దయానిధి స్ట్రిక్ట్గా చెప్పినా పట్టించుకోకుండా ఆసుపత్రి నుండి పారిపోయి వచ్చావు. ఇప్పుడు చూడు నీ చేయి పరిస్థితి. తప్పుతుందా? అనుభవించు అంటూ వెక్కిరిస్తున్న అంతరాత్మ గొంతు నొక్కేసి తన భుజం కట్టు వంక చూసుకున్నాడు. నెత్తుటి చెమరింపుతో కట్టు ఎగబారింది. తను బోటుని కంట్రోల్ చేయడానికి చేతులు ఉపయోగించక తప్పదు. మరి గాయం రేగటంలో ఆశ్చర్యం ఏముంది? పళ్ళ బిగువన బాధను భరిస్తూ స్పీడ్గా బోటును దూకిస్తున్నాడు కృతేగ్. నది మీద ఒక మలుపు తిరగగానే దూరంగా నది మధ్యలో దృష్టిపథంలోకి వచ్చింది అందరినీ భయభ్రాంతుల్ని చేసే మృత్యుదీవి. మిగతా కథ 8వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.